మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. చిత్తూరు జిల్లా సమాచార శాఖ వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల వీడియోలు పోస్టు కావడం కలకలం రేపింది. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న చిత్తూరు జిల్లా సమాచార శాఖ డీడీ నెంబర్ నుంచి వీడియో రావడంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు అవక్కయ్యారు. విషయం తెలియగానే వెంటనే వీడియోలను డిలీట్ చేసినట్టు సమాచారం. అయితే ఇది పొరపాటున పోస్ట్ అయ్యిందా లేక ఫోన్ హ్యాకింగ్ కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా డీడీ వేలాయుధన్ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వీడియోలు ఆయన ఫోన్ నుంచే పోస్ట్ అయ్యాయా, డ్యూయల్ వాట్సాప్ లేదా ఇతర మొబైల్ సిస్టమ్ ద్వారా షేర్ అయ్యాయా అనే కోణంలో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, మరి నిజంగానే సాంకేతిక లోపం కారణంగా జరిగిందా, ఫోన్ హ్యాక్ అయిందా, లేకపోతే కావాలని చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, థ్యాంక్ యూ. ఫస్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చిత్తూరు సమాచార శాఖకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి అశ్లీల వీడియోలు అనేవి కలకలం రేకెత్తాయని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సమాచార శాఖ అనేది ప్రతి జిల్లాకి కూడా కీలక శాఖ. ఆ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రుల సమాచారం కావచ్చు, కలెక్టర్ల సమాచారం కావచ్చు, లేదు ఏదైనా అధికారిక సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సమాచారం అంతా కూడా త్రూ సమాచార శాఖ నుంచే ప్రజలకు చేరవేస్తా ఉంటారు. అలాంటి సమాచార శాఖ గ్రూప్ లో ఈ రోజు ఉదయం ఈ అశ్లీల వీడియోలు అనేవి కలకలం రేకెత్తించాయి. గ్రూప్ అడ్మిన్ గా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి సమాచార శాఖ డిఐపిఆర్ఓ, ఇప్పుడు డీడీగా ప్రమోషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వేలాయుధన్ అనే మొబైల్ నుంచే ఈ వీడియోలన్నీ కూడా ఒక్కసారిగా రావడం జరిగింది. ఈ వీడియోలు రావడంతో అది చూసినటువంటి కొంతమంది మీడియా మిత్రులు కావచ్చు, లేకుంటే అధికారికి సంబంధించినటువంటి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో అలర్ట్ అయినటువంటి డీడీ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు వద్దకు వెళ్ళి, అయ్యా నా ఫోన్ హ్యాక్ అయింది, దీనికి సంబంధించి ఇలా అశ్లీల వీడియోలు వెళ్ళాయి, దీని మీద విచారణ జరపండి అంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ దీని మీద ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకుంటే జిల్లా కలెక్టర్ కావచ్చు దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే తన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చున్నారో దీని మీద జిల్లా ఎస్పీ తుషార్ డీడీ కూడా ఆరా తీసినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. అసలుకి ఆయన మొబైల్ నుంచి వచ్చాయా, లేకుంటే డ్యూయల్ వాట్సాప్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. డ్యూయల్ వాట్సాప్ ఇంకెవరైనా మొబైల్ కి ఇది కనెక్ట్ అయిందా, లేకుంటే ఇప్పుడు వాట్సాప్ అనేది సిస్టమ్స్ ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సిస్టమ్ ద్వారా యాక్టివేట్ అయ్యి ఈ వీడియోస్ అనేవి వచ్చినాయా, ఇతను పొరపాటుగా ఇవి ఇతనికి తెలియకుండా వచ్చేసా, లేకుంటే నిజంగా హ్యాక్ చేసే హ్యాకర్స్ ద్వారా వచ్చాయా అనే విషయాన్ని ఇప్పటికే పోలీసులు దృష్టి సారించి దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇది గనక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అసలు ఈయనే పంపించాడా, లేకుంటే అది హ్యాక్ అయి వచ్చిందా అనే సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమాచార శాఖలో మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఏదో ఒక రూపంలో లోపం కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి సమాచార హెడ్ ఆఫీస్ నుంచి జిల్లా ఆఫీసుల వరకు కూడా ఏదో ఒక ఇష్యూస్ అయితే ప్రస్తుతం నడుస్తానే ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో కనుక కూటమి ప్రభుత్వం కనుక దృష్టి సారించకపోయినట్లయితే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారుల తీరు ఉందంటూ కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్కే కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వెబ్సైట్ లో రూపొందించే విషయం ప్రధాన వెబ్సైట్ సమాచారానికి సంబంధించి ప్రధాన వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఆ సమాచారం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటిది కానీ ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి కానీ సమాచారాలు ఏవి కూడా ప్రజలకు చేరవేయకుండా, కూటమి చేసే మంచి పనులు చేరవేయకుండా ఇట్లాంటి అశ్లీల వీడియోలు తీసుకొస్తా ఇంకా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే ఉన్నతాధికారులు కావచ్చు, దీని మీద కనుక ఐఎన్పిఆర్ శాఖ మీద కనుక దృష్టి సారించి దీని మీద కమిటీ ఏదైనా ఒక సిట్ కమిటీని కానీ లేకుంటే విజిలెన్స్ ఎంక్వైరీ కానీ వేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఇష్టానుసారం నడిపిస్తా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారని చెప్పి అయితే పెద్ద ఎత్తున గుసగుసలు అయితే వినబడతా ఉన్నాయి. ఇప్పుడు గతంలో చూసినటువంటి అవుట్డోర్ యూనిట్ లో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, లేకుంటే ఒకే మీడియాకు ఇచ్చినటువంటి యాడ్ విషయం కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అశ్లీల వీడియోలు కావచ్చు, అసలు ఐఎన్పిఆర్ శాఖ మొత్తం కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది. జిల్లాల్లో ఎవరికి వాళ్ళ ఇష్ట తీరుగా వ్యవహరిస్తున్నటువంటి
సమాచార శాఖ అధికారులు కనీసం సమాచారం మంత్రులకు సంబంధించిన సమాచారాన్ని కూడా వాళ్ళు సరిగ్గా అందించే పరిస్థితిలో లేరు. దీనికి సంబంధించి ఇప్పటికే డైరెక్టర్ 1కి 10 సార్లు జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని వాళ్ళు ఉండాల్సిన విధానం గురించి వివరిస్తున్నప్పటికీ కూడా ఒక 10-15 మంది అధికారులు ఆ సమాచారం అందుకుంటున్నారు. కానీ ఇంకా చాలా జిల్లాల్లో ఉన్నటువంటి సమాచార శాఖ అధికారులు కనీసం అవగాహన కూడా లేకుండా వాళ్ళ తీరు ఉందంటూ ఆరోపణలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక జిల్లా గ్రూప్ లో ఇలాంటి ఫోటోలు రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ వచ్చినవన్నీ కూడా అశ్లీల ఫోటోలు. ఒక అధికారి ఫోన్ నుంచి వచ్చి హ్యాక్ అయి వచ్చిందంటే ఓకే, కానీ ఇలా అది డ్యూయల్ మొబైలా లేకుంటే సైబర్ క్రైమ్ పోలీసుల్లో కనుక ఇది విచారణలోకి వస్తే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద తప్పిదం. ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి అంటే సమాచార శాఖలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించేసి ఖచ్చితంగా ఈ సమాచార శాఖలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులకు చేసి ఎంక్వైరీ చేయడం లేకుంటే విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయడం అనేది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమాచార శాఖకు సంబంధించి పూర్తిగా ఏవైతే ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది ఝాన్సీ. మరి నాగకిషోర్, ముఖ్యంగా చిత్తూరు జిల్లా డీడీ వేలాయుధం గారి ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది? అంటే ఎవరో కావాలనే తన గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారని చెప్పేసి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశారా? ఇది కనుక ఇప్పుడు ఆయనకి సమాచారం ఇచ్చేంత వరకు కూడా నేను చూసుకోలేదని ఆయన చెప్తా ఉన్నారు. సో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది వేలాయుధం మొబైల్ నెంబర్ నుంచి వచ్చింది. ఏవైతే ఫోటోస్ వచ్చాయో వేలాయుధం మొబైల్ నుంచే వచ్చినాయి కాబట్టి దీని మీద ఆయన అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడం జరిగింది. సార్, నా మొబైల్ హ్యాక్ అయింది, నా మొబైల్ హ్యాక్ అయ్యి నా నెంబర్ నుంచి ఇలా వెళ్ళిందని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. దీని మీద చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా ఆరా తీయడం జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయం మీద ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక జిల్లా గ్రూపు, అదేవిధంగా సమాచార శాఖ గ్రూప్ అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతినిధికి సంబంధించి, ప్రజాప్రతినిధికి సంబంధించి కావచ్చు, లేకుంటే జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి, అదేవిధంగా జిల్లా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి పర్సన్కి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ఆ గ్రూప్ లో వస్తుంటది. ఆ గ్రూప్ కు సంబంధించి అడ్మిన్ గా ఉంది ఎవరయ్యా అంటే ఈ డిఐపిఆర్ డీడీ వేలాయుధం. సో అలాంటి వ్యక్తి మొబైల్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో లోతుగా అయితే వెళ్లి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది నిజంగానే హ్యాక్ అయి వచ్చిందా, లేకుంటే ఈయన చేస్తున్న పనులు గుండా ఆ ఫోన్ లో డ్యూయల్ వాట్సాప్ వాడటం వల్ల వచ్చిందా, లేకుంటే వెబ్ మొబైల్ నుంచి వచ్చిందా, అసలు ఎలా వచ్చిందనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ దర్యాప్తులోనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది పొరపాటుగా జరిగి వస్తే దాని మీద ఒక రకంగా ఉంటది, లేకుంటే హ్యాక్ అయ్యి వస్తే దాని మీద ఇంకో రకంగా ఉంటుంది. సో ఏదేమైనా కానీ పోలీసుల విచారణలో ఉంది కాబట్టి కేసు వాళ్ళు చెప్పే దాన్ని బట్టే ఇది ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది సో పోలీసుల ఎంక్వైరీ అనంతరం ఇప్పటికే సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉన్నారు కాబట్టి చిత్తూరు ఎస్పీ కూడా దీని మీద ప్రత్యేక ఆరా తీసుకున్నారు కాబట్టి తర్వాత పరిస్థితులు అలా ఉండే దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే గానీ పూర్తి సమాచారం బయటకు వచ్చేది. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.